ఓకే, మనకి ఇక్కడ జామెట్రీలో అనదర్ ప్రాబ్లం చూడండి. బెస్ట్ ఈజ్ ఏ ప్యారలోగ్రామ్ అండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ తాలూకా పేరు కూడా మనకి ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ పేరేంటి? ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ అనగానే మనం సైడ్స్ కోసము అలాగే యాంగిల్స్ కోసం కొంత ఐడియా కలిగి ఉండాలి. ఓకేనా వెన్నెలా? సో వాట్ డూ యూ సే అబౌట్ ద యాంగిల్స్ ఇన్ ప్యారలోగ్రామ్? First one, opposite angles are equal. Next, second one, the sum of adjacent angles are 180. the sum of adjacent angles equal to 180 degrees. These are the both are essential things in parallelogram. రెండు కూడా యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో వన్ ఈజ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, సెకండ్ వన్ ఈజ్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్, సో బోత్ ఆర్ నెసరీ. అండ్ ఆ రెండింటి వల్ల ఇప్పుడు మనం ఎవరెవరు తెలుసుకోవచ్చు ఒకసారి చూడండి. మిస్టర్ బాలకృష్ణ, సే అబౌట్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ 100. హౌ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 100? Because opposite sides are equal. Here sides and Angles. opposite angles are equal. One angle is ఓకే, ఎక్స్ పరంగా ఎక్స్ 100 చెప్పేవంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి. ఓకే చాందిని, వాట్ డూ యూ సే అబౌట్ జెడ్? 80. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? The sum of adjacent angles are equal to 180. వెరీ గుడ్. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే చూడండి, ఇక్కడ ఎక్స్కి జెడ్కి 100 పక్క పక్కన ఉండేవి కదా, ఇవి అడ్జసెంట్ యాంగిల్స్. వీళ్ళందరినీ కలిపితే 180 అవ్వాలి కాబట్టి జెడ్ ఎంత అయినట్లు? 80. ఓకేనా? ఆల్రెడీ బాలకృష్ణ ఏం చెప్పాడు, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఈ 100కి ఎక్స్ ఆపోజిట్ కాబట్టి వాళ్ళందరూ ఈక్వల్ కాబట్టి ఎక్స్ ఏమో 100 అవ్వాలి. సో మనకి ఎక్స్ తెలిసిపోయింది, జెడ్ తెలిసిపోయింది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అబౌట్ వై. ఓకేనా? సిట్ డౌన్. వై కోసం తెలుసుకునే ముందు ఇక్కడ మనకు ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ పైన ఈ అనే పాయింట్ దగ్గర ఈ యాంగిల్ ఏ యాంగిల్ అంటాం? స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఆ స్ట్రైట్ యాంగిల్ దగ్గర ఎన్ని యాంగిల్స్గా డివైడ్ అయిపోయినా కూడా వాటి అన్నిటి సమ్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. మిస్టర్ శ్యామ్ చెప్పు, ఆ 180లో ఇప్పుడే చెప్పింది అమ్మాయి జెడ్ ఎంత అని చెప్పేసింది ఇక్కడ? 80. జెడ్ 80 అయిపోయింది కాబట్టి మరి వై ఎంత అవ్వాలి? 100 అవ్వాలి. ఎందుకు? వీళ్ళిద్దరిని కలిపితే ఎంత అవ్వాలి? స్ట్రైట్ యాంగిల్ కాబట్టి 180. 180లో జెడ్ ఏమో 80 కాబట్టి వై ఎంత అవ్వాలి? సో ఆ విధంగా మనం 3 యాంగిల్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పారు? 100 degrees బికాజ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. అలాగే జెడ్ ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పారు? బికాజ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్, అడ్జసెంట్ యాంగిల్ కాబట్టి. అలాగే వై ఈక్వల్ టు ఎంత అని చెప్పారు? ఎలా ఇది? కాబట్టి ఇది 180లో నుంచి మనం 100 అక్కడ 80ని మైనస్ చేసాం బికాజ్ ఆఫ్ స్ట్రైట్ యాంగిల్ అక్కడ ఉంది కాబట్టి.